Good morning, everyone. This is Ravi Kumar, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli. సో లెట్ us మనకు డిస్కషన్ చేసేటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో బేసిక్గా ఇన్ దిస్ టైమ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యాంఫీబియన్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ద జీసీ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ యాంఫీబియన్స్. యాంఫీబియా చెందినటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఉభయచరాలకు సంబంధించినటువంటి యానిమల్స్ యొక్క సాధారణ లక్షణాల గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేస్తున్నాం. బేసిక్గా ఈ యాంఫీబియన్స్ అనేటువంటి పాయింట్ కనుక చూసినట్లయితే యాంఫీబియన్స్ టర్మ్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేయబడింది. యాంఫిస్ మీన్స్ ఆర్ ఉభయ అనేటువంటి పాయింట్ని మనం తీసుకున్నట్లయితే దే కెన్ మూవ్ ఇన్ టూ వేస్ ఆర్ దే విల్ బీ సర్వైవ్ ఇన్ టూ హ్యాబిటెంట్స్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. వాట్ టైప్ ఆఫ్ హ్యాబిటైట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ టెర్రస్ట్రియల్ యాక్టివిటీ అండ్ ఆల్సో అక్వాటిక్ యాక్టివిటీ. అక్వాటిక్ కంప్లీట్లీ వెన్ వీఆర్ కంపేర్ టు ఫిషెస్ లోపల కనుక చూసినట్లయితే ద ఫిషెస్ కంప్లీట్లీ దే ఆర్ సర్వైవ్ ఇన్ అక్వాటిక్ యాక్టివిటీ. అక్వాటిక్ అంటే కంపల్సరీగా అవి జలచర జీవనాన్ని కొనసాగించాయి. బికాజ్ ఎందుకు అని అంటే వీ నీడ్ ఆల్రెడీ వీ ఆల్సో నో ఫిషెస్ లోపల జరిగేటువంటి రెస్పిరేషన్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ ఇట్ ఈజ్ బై ద గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుందని మనకు తెలుసు. మొప్పల ద్వారా శ్వాసక్రియ అనేటువంటిది ఫిషెస్ లోపల జరుగుతుంది. సో ఆ మొప్పల ద్వారా శ్వాసక్రియ జరగాలి అని అంటే కంపల్సరీ ద మోస్ట్ ఆఫ్ ఆల్ ఫిషెస్కి ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో కంప్లీట్గా సర్వైవ్ కావాలనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. లెటస్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ యాంఫీబియన్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ సిమిలర్లీ ద లార్వేస్ ఆఫ్ యాంఫీబియన్స్ ఇన్ అక్వాటిక్ ఎన్విరాన్మెంట్. కంపల్సరీ అవి అక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవుతున్నాయి ద లార్వేస్ ఆఫ్ యాంఫీబియన్స్. వెన్ అడల్ట్ వచ్చేటరికి ఇట్ విల్ బీ యాంఫిస్ క్యారెక్టర్. ఇట్ మే లీవ్ సమ్టైమ్స్ ఇన్ వాటర్ హ్యాబిటెంట్ ఆర్ aquatic area, and also sometime it will be transferred or it will be migrated to terrestrial environment. అది ఈ విధంగా తన లైఫ్ని కొనసాగిస్తుంది కాబట్టి సో వీ కాల్ దెమ్ యాజ్ యాంఫీబియన్స్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం. సో యాంఫీబియన్స్కి ఉండేటువంటి అనదర్ ట్రెమండస్ క్యారెక్టర్ కనుక చూసినట్లయితే దే ఆర్ ఇక్కడ యాంఫీబియన్స్ ఏవైతే ఉన్నాయో ద సౌండ్ అనేటువంటి యానిమల్ నుంచి వెళ్ళి బై ద కమ్యూనికేషన్ కోసం అంటే ఒక యానిమల్ నుంచి ఇంకొక యానిమల్ కమ్యూనికేట్ చేయడం కోసం ద రిలేషన్ బిట్వీన్ ద టూ యానిమల్స్ వాటిలో ఉండేటువంటి సంబంధాన్ని మనం ఎంకరేజ్ చేయడం కోసం దాన్ని ఉండేటువంటి సిచ్యువేషన్స్ని అండర్స్టాండింగ్ చేయడం కోసం యానిమల్స్ లోపల సౌండ్ అనేటువంటి పార్ట్ అంటే శబ్దము అనేటువంటిది ఫస్ట్ టైం డెవలప్డ్ యానిమల్స్ ఏంటంటే ఇక్కడ మనకు సౌండ్ విల్ బి డెవలప్డ్ యాంఫీబియన్స్. సో ఇప్పుడు వీఆర్ టాకింగ్ మనం మాట్లాడుతున్నాం ఆ మాటలకు బేసిక్ ఎక్కడి నుంచి వెళ్ళి ఏ యానిమల్స్ లోపల సౌండింగ్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూసినాం అంటే దట్ షుడ్ బి ద యాంఫీబియన్స్. సో యాంఫీబియన్స్ని మనం ఇక్కడ శబ్దోత్పత్తికి మార్గదర్శకాలు ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ సౌండ్స్ అనేటువంటి పాయింట్ని మనం ఇంకోటి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకోవచ్చు. లెట్ అస్ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ ఎనామ్నియోటిక్ ఉల్బరహిత జీవులు. యామ్నియాన్ అనేటువంటిది లేదు. యామ్నియాన్ లేకుండా ఉండేటువంటి జీవులు రెండు జీవులు, ఒకటేమో ఫిషెస్ ఇంకోటేమో యాంఫీబియన్స్. సో ఎనామ్నియోట్స్ అని చెప్పుకుంటారు. అంటే ఎంబ్రియో చుట్టూ యామ్నియాన్ అనేటువంటిది సర్క్యులేట్ అయి ఉండదు. ద ఎంబ్రియో ఈజ్ నాట్ కవర్డ్ బై ది యామ్నియాన్. సో ఇది పాయింట్ ఎనామ్నియోటిక్ యానిమల్స్. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ని ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఎక్సెప్ట్ ద సిసిలియన్స్ ఇక్కడ రౌండప్ చేసినటువంటి ఈ యానిమల్స్ తప్పితే రిమైనింగ్ ఆఫ్ ఆల్ లైక్ ఫ్రాగ్సే కావచ్చు, టోడ్సే కావచ్చు, సాలమండర్సే కావచ్చు అండ్ న్యూట్స్ వాట్ ఎవర్ వీ డిస్కస్డ్ దిస్ ఈజ్ డిఫరెంట్ వేరియంట్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పుకున్నాం కదా. దే హ్యావింగ్ 4 pairs of legs. 4 legs
టూ పేర్స్ ఆఫ్ లెగ్స్ అంటే ఇక్కడ పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా లోకోమోషన్కి చలనం కోసం బై స్విమ్ చేయడానికి ఆర్ బై స్విమ్మింగ్ లోపల దీస్ ఆర్గాన్స్ ఏవైతే అడిషనల్గా అపెండేజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూజ్ఫుల్ ఫర్ లోకోమోషన్. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి లోకోమోట్ కావడానికి ఈ ఆర్గాన్స్ ఏవైతే చాలా యూజ్ఫుల్ అయినటువంటి పాయింట్ని మనం ఇక్కడ ఎస్పెషల్లీ ద సిసిలియన్స్ జనరల్లీ వీటిని ఏమంటామంటే ఎపోడన్స్ అని చెప్పుకుంటాం. ఎపోడన్స్ అంటే అంటే అబ్సెంట్, స్పోడా అంటే పాదాలు, అంటే ఎపోడన్స్ అని చెప్పుకున్నాం. లెటస్ మనం దాని పాయింట్ ఏదైతే ఉన్నదో కంక్లూజన్ విల్ బి డిస్కస్డ్ ఆన్ దాని యొక్క క్లాసిఫికేషన్ పార్ట్ లోపల దాని కంక్లూజన్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల నెక్స్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే ది యాంఫీబియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెవలప్మెంట్, వాటి యొక్క గోల్డెన్ పీరియడ్ కనుక చూసినట్లయితే బేసిక్గా ఆస్ట్రియోలెపిడ్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఆస్ట్రియోలెపిడ్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉభయచరాలు డివోనియన్ పీరియడ్ లోపల దే విల్ బి ఉద్భవించడం జరిగింది. దే విల్ బి ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది డివోనియన్ పీరియడ్ లోపల ఫ్రమ్ ఆస్ట్రియోలెపిడ్ ఫిషెస్. దెన్ ఆఫ్టర్ దట్ డివోనియన్ పీరియడ్ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి పీరియడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కార్బోనిఫెరస్ పీరియడ్. ది కార్బోనిఫెరస్ పీరియడ్ లోపల ద యాంఫీబియన్స్ యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో ఎనార్మస్గా పెరిగింది. అవి ఈ భూమి మీద ఆర్ ఇన్ ద వరల్డ్ ఇట్ విల్ బి షోస్ దేస్ పవర్, వాటి యొక్క పవర్ని చూపించినాయి. దేర్ పాపులేషన్ విల్ బి గ్రోత్ వెరీ హైలీ. సో లైక్ దట్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎట్లయితే మన యొక్క పీరియడ్ లోపల వీఆర్ ద రూలర్స్ ఫర్ ఆల్ ఎనిమల్స్, మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్స్. లైక్ that period shows the Carbonic period shows the golden era of amphibians అనేటువంటి పాయింట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే నెక్స్ట్ యాంఫీబియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపలికి కనుక చూసినట్లయితే కార్బోనిఫెరస్ పీరియడ్ అని చెప్పుకున్నాం. ద కార్బోనిఫెరస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్ ఫర్ యాంఫీబియన్స్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఇక్కడ చూడవచ్చు. సో దెన్ ఇక్కడ వన్ ఆఫ్ ద ఎనిమల్ ఆండ్రియస్ డ్రావిడెన్సిస్ అనే ఎనిమల్స్ దట్ ఆర్ సాలమండర్ ఈజ్ లార్జెస్ట్ యాంఫీబియన్. దీన్నే జైంట్ సాలమండర్ అని చెప్పుకుంటాం. జైంట్ సాలమండర్ ఆర్ ఆండ్రియస్ డ్రావిడియన్సిస్ అనేటువంటి చైనీస్ జాయింట్ సాలమండర్, ఇది లార్జెస్ట్ యానిమల్స్. అండ్ ఫ్రాగ్ లోపల కనుక చూసినట్లయితే రానా గొలియత్ అనేటువంటి ఫ్రాగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రాగ్ అని చెప్పుకోవచ్చు. లెటస్ మనకు ఇక్కడ పిల్లోబేటిస్ అండ్ డెండ్రోబేటిస్ అనేటువంటి ఫ్రాగ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఫ్రాగ్స్ వర్ స్మాలెస్ట్ ఫ్రాగ్స్ అనేటువంటి పాయింట్ని మనం డిస్కస్ చేయాలి. పిల్లోబేటిస్ అండ్ డెండ్రోబేటిస్ దాని యొక్క బాడీ మీద పాయిజనస్ గ్లాండ్స్ ఉంటాయి. దట్ పాయిజన్ ఈజ్ వెరీ హైలీ పాయిజనస్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం చూడవచ్చు. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద స్టడీ ఆఫ్ యాంఫీబియన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బోట్రాకాలజీ. యాంఫీబియన్స్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనం బోట్రాకాలజీ లేకుంటే దీన్నే యాంఫీబియాలజీ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సో లెటస్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద జనరల్ క్యారెక్టర్స్, మిగతా ఇంకొక పాయింట్ని ఇక్కడ మనం డీటెయిల్గా డిస్కషన్ చేయాల్సినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ యాంఫీబియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇన్ ద వర్టిబ్రేట్ లోపల ఎక్కువ మొత్తం లోపల ఉండేటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫిషెస్ అని చెప్పుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద వర్టిబ్రేట్స్ లోపల 40% ఆఫ్ వర్టిబ్రేట్స్ వర్క్ ఫిషెస్ అని చెప్పుకున్నాం. వెన్ ద లెస్ నెంబర్ ఆఫ్ వర్టిబ్రేట్స్ లోపల ద క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కావచ్చు, ద లెస్ నెంబర్ ఆఫ్ కౌంటింగ్ లోపల ఉండేటువంటి వర్టిబ్రేట్స్ ఏంటి అంటే దోస్ ఆర్ యాంఫీబియన్స్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా రిమైండ్ చేసుకోవచ్చు.
లేటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద జనరల్ క్యారెక్టర్స్ కనుక చూసినట్లయితే యాంఫీబియన్స్కి ఉండేటువంటి జనరల్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యాంఫీబియన్స్ యొక్క పాయింట్ లోపల దే ఆర్ పాయికిలోథర్మిక్ యానిమల్స్ అని చెప్తున్నాం. అంటే అస్థిరోష్ణ జీవులు అని చెప్తున్నాం. అంటే శరీర ఉష్ణోగ్రతను ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేయలేనటువంటి యానిమల్. సో దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అస్థిరోష్ణ జీవులు అని చెప్పుకుంటున్నాం. అంటే శరీర ఉష్ణోగ్రతను ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేయలేనటువంటి వీటిని పాయికిలోథర్మిక్ అంటే వాతావరణంలో ఉండేటువంటి మార్పులకు ఆధారంగా ద చేంజెస్ వాట్స్ హ్యాపెన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ దట్ చేంజెస్ అంటే టెంపరేచర్ చేంజెస్ ఏదైతే ఉంటుందో ఆ టెంపరేచర్ చేంజెస్ అనుకూలంగా దాని యొక్క బాడీ యొక్క టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటాయి. కాబట్టి వీ కాల్ దెమ్ యాజ్ వీటిని అన్నిటిని కూడా మనం ఏమంటామంటే వీటిని అన్నిటిని కూడా పాయికిలోథర్మిక్. సో ద టెంపరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ ఉండడం వల్ల దే గో ఫర్ హైబర్నేషన్ అండ్ ఆల్సో ఈస్టివేషన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని ఇక్కడ డిస్కషన్ చేయాలి. హైబర్నేషన్ అని అంటే దట్ ఈస్ శీతాకాల సుప్తావస్థ అని చెప్పుకుంటాం. అంటే ద కోల్డ్ ఎప్పుడైతే శీతాకాలంలో ఇన్ ద వింటర్ సీజన్ లోపల ఎక్కువ కోల్డ్ ఉంటుందో ఆ కోల్డ్కి ఇట్ కెనాట్ రెసిస్టెంట్ అవి కోల్డ్ని తట్టుకోలేక దే గో ఫర్ ద సమ్ పీరియడ్ ఏం చేస్తుంది అంటే బాడీలో ఉండేటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ ఎక్సెప్ట్ రెస్పిరేషన్ మిగతా యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఏ లిటిల్ షార్ట్ ఆఫ్ టైం ఏం చేస్తుంది సర్క్యులేషన్ అండ్ ఆల్సో రెస్పిరేషన్ విల్ బీ కంటిన్యూ లెస్ అమౌంట్ లోపల మాత్రం ఫుడ్ని యూటిలైజ్ చేసుకుంటాయి దోస్ రెస్పిరేషన్ అండ్ ఇట్ విల్ గో ఫర్ ఏ లాంగ్ స్లీప్. సో దట్ లాంగ్ స్లీప్ పోయేటువంటి ఇన్ ద వింటర్ సీజన్ లోపల జరిగేటువంటి దీస్ ప్రాసెస్ని మనం హైబర్నేషన్ అనేటువంటి హైబర్నేషన్ అని కూడా చెప్తాము. హైబర్నేషన్ వెన్ దట్ ఈజ్ ఆల్సో in the summer season lopala it cannot resistant the summer heat, so it will also again shows the ఈస్టివేషన్ క్యారెక్టర్. దీన్ని గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు. ఈ గ్రీష్మకాల సుప్తావస్థలో కూడా దే గో ఫర్ దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని షో చేస్తాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈస్టివేషన్ అండ్ హైబర్నేషన్ అనేటువంటి పాయింట్ గురించి ఇప్పుడు we already discussing. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యాంఫీబియన్స్కి ఉండేటువంటి నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల డబుల్ బేసిక్గా వీటి యొక్క లైఫ్ లోపల కనుక చూసినట్లయితే ద్వంద్వ అంటే డబుల్ రెండు ఏరియా లోపల సర్వైవ్ అయ్యేటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. ద్వంద్వ జీవనాన్ని కొనసాగిస్తాయి. యాంఫీస్ మీన్స్ 2 ఏరియాస్ లోపల తన యొక్క లైఫ్ని ప్రోగోనిడేట్ చేస్తాయి. కాబట్టి వీటిని యాంఫీబియన్స్ అని చెప్పుకుంటాం. దిస్ లీడ్ ద మోడ్ ఆఫ్ యాంఫీబియన్స్ ఏదైతే ఇన్ ద ల్యాండ్ వాటర్ లోపల అండ్ ఆల్సో ఫ్రెష్ వాటర్ లోపల బోత్ ఏరియా లోపల సర్వైవ్ అవుతాయి. కాబట్టి వీటిని యాంఫీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం ఇక్కడ డిస్కస్ చేయవచ్చు. దెన్ లేటెస్ట్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఎస్పెషల్లీ ద మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎన్విరాన్మెంట్ని ఆధారంగా చేసుకొని ఆల్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్ లోపల ఆర్ ఫ్రెష్ వాటర్ యానిమల్కి ఫ్రెష్ వాటర్లో ఉండేటువంటి నేచర్కి దగ్గరగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఏ సింగిల్ యానిమల్ దట్ ఈజ్ కంప్లీట్లీ సర్వైవ్ ఇన్ ద మెరైన్ ఎకోసిస్టమ్. ద మెరైన్ ఎకోసిస్టమ్ లోపల సర్వే అయ్యేటువంటి యానిమల్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ రానా కాంక్రివోరా అనేటువంటి యానిమల్ కనుక చూసినట్లయితే దట్ కెన్ సర్వైవ్ ఇన్ ద మెరైన్ ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడవచ్చు. లెటెస్ నెక్స్ట్ పాయింట్ లోపల కనుక చూసినట్లయితే రానా కాంక్రివోరా ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ మెరైన్ ఎన్విరాన్మెంట్ లోపల సర్వైవ్ అవుతుందని చెప్పుకున్నాం. దెన్ తర్వాత దాని యొక్క బాడీని కనుక వీ కెన్ దాని యొక్క బాడీ యొక్క డిస్టింగ్విషన్ కనుక చూసినట్లయితే బాడీ హ్యాజ్ ఇక్కడ కనుక చూసినట్లయితే బాడీ లోపల హెడ్ అండ్ ట్రంక్ పార్ట్స్గా చూడొచ్చు. దెన్ ట్రంక్ పార్ట్కి అడిషనల్గా ద అపెండేజెస్ విల్ బీ 2 pairs ఆఫ్ అపెండేజెస్ 4 appendages will be attached to their body. వాటి యొక్క బాడీకి ఈ 4 appendages ఏవైతే అటాచ్ అయ్యేటువంటి నేచర్ని మనం క్లియర్గా చూడొచ్చు. యూ కెన్ సీ ద పిక్చర్ లోపల కూడా ద అపెండేజెస్ హౌ దే ఆర్
కనెక్టెడ్ టు దేర్ బాడీస్. ఇన్ సమ్ యానిమల్స్ లోపల మనం సిసిలియన్స్ లోపల కనుక చూసినట్లయితే దెర్ ఈజ్ నో అపెండేజెస్, లెగ్స్ అనేటువంటి క్యారెక్టర్ని యూ కెన్ సీ. అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బాడీని కనుక చూసినట్లయితే బాడీ ఏదైతే ఉంటుందో వెరీ సాఫ్టెస్ట్గా ఉంటుంది, చాలా మృదువుగా ఉండేటువంటి బాడీని కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో సమ్ మృదువుగా కానీ సమ్ యానిమల్స్ లోపల ఇట్ షుడ్ బి లైక్ యూ కెన్ సీ ద సాలమండర్స్ అండ్ ఆల్సో న్యూట్స్ అండ్ ఆల్సో ఫ్రాగ్స్ లోపల కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ లైక్ వెరీ రఫ్గా ఉండేటువంటి అండ్ ఈ ద బాడీ ఎస్పెషల్లీ దట్ విల్ బీ హ్యావింగ్ ఏ జెలాటినియస్ గ్లాండ్స్. బాడీ మీద అన్నీ కూడా జెలాటినియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ జెలాటినియస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో దట్ షుడ్ బి ప్రొడ్యూస్ ద మ్యూకస్ అనేటువంటి ఒక మ్యూకస్ లాంటి పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ మ్యూకస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో బాడీకి మాయిశ్చర్నెస్ని క్రియేట్ చేస్తుంది. సో ద మాయిశ్చర్నెస్ క్రియేటెడ్ వల్ల బాడీ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ఆక్సిజన్ని క్విటేనియస్ రెస్పిరేషన్ ద్వారా, చర్మ శ్వాసక్రియ ద్వారా ఇట్ కెన్ బి అబ్జర్వ్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దెన్ ఆల్సో అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఎస్పెషల్లీ ద ఎపోడన్స్ లోపల మాత్రం చూసినట్లయితే మధ్యత్వచం పార్ట్ ఏదైతే ఉంటుందో మీసోడర్మ్ ఎట్లయితే ఉంటుందో మీసోడర్మ్ నుంచి ఆరిజినేట్ చేసినటువంటి పొలుసులు ఉంటాయి. దెన్ చర్మం మీద బాడీ హ్యావింగ్ ఏదైతే స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ డెర్మిస్ ఏదైతే ఉంటుందో ఇట్స్ హ్యావింగ్ క్రోమటోఫోర్ సెల్స్ ఉంటాయి. క్రోమటోఫోర్ సెల్స్ ఉండడం వల్ల ఆ క్రోమటోఫోర్స్ అన్నవి దే గివ్స్ టు కలర్. యూ కెన్ సీ ద ఏ డిఫరెంట్ కలర్ ఆఫ్ యాంఫీబియన్స్ ఆన్ ద స్క్రీన్. మనం స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రాగ్స్ని మన లైఫ్ లోపల చూస్తుంటాం. ద కలర్ ఆఫ్ ఫ్రాగ్ హ్యాస్ బీన్ డిఫరెంట్గా ఉంటుంది. సమ్ ఆర్ అండ్ ఆల్సో దే లైక్ దేర్ బాడీ హ్యావింగ్ స్పాట్స్ లైక్ స్ట్రక్చర్స్. యూ కెన్ సీ ద సాలమండర్ని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఆల్సో టోడ్స్ ఇమేజ్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో న్యూట్స్ యొక్క ఇమేజ్ని మనం ఇక్కడ చూడొచ్చు. యూ కెన్ సీ ద కలర్ ఆఫ్ దీస్ ఎనిమల్స్ ఈజ్ టూ డిఫరెంట్గా, ఒక్కొక్క దాని ఒక్కొక్క స్పెసిఫిక్ కలర్ లోపల బాడీ కలర్స్ అంతా కూడా ఈ కలర్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ద కలర్ ఈజ్ కేమ్ ఫ్రమ్ ద కలర్ దేనివల్ల వచ్చింది అంటే బేస్డ్ ఆన్ దేర్ బాడీ మీద ఉండేటువంటి క్రోమటోఫోర్స్ వల్ల కలర్ అన్నవి బేసిక్గా ఉండొచ్చు. లెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. ఫస్ట్ టైం దేర్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో టెట్రాపోడిక్ క్యారెక్టర్, టెట్రాపోడ్స్ అని చెప్పుకున్నాం. సో చతుష్పాదులు అనేటువంటి పాయింట్ని మనం చెప్తున్నాం. ద చతుష్పాదులు అనేటువంటి పాయింట్ లోపల కనుక చూసినట్లయితే టూ అపెండేజెస్ లైక్ దీన్ని టూ అపెండేజెస్ యాంటీరియర్ పార్ట్ లోపల, టూ అపెండేజెస్ ఏవైతే ఉన్నాయో పోస్టీరియర్ పార్ట్ లోపల ఉండేటువంటి అపెండేజెస్ ఉంటాయి. ఈ అపెండేజెస్ కనుక చూసినట్లయితే లైక్ ఇక్కడ ఎపోడన్స్ లోపల కనుక చూసినట్లయితే ద కంప్లీట్లీ అపెండేజెస్ చర్మాంగాలు ఏవైతే ఉన్నాయో ఉపాంగాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా యాబ్సెంట్స్ ఉంటాయి. దెన్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ సాలమండర్స్. ఈ సాలమండర్స్ యొక్క బాడీ లోపల కనుక చూసినట్లయితే ద లెంత్ ఆఫ్ బోత్ అపెండేజెస్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అపెండేజెస్ ఏవైతే ఉన్నాయో పూర్వాంగాలు మరియు చర్మాంగాల యొక్క లెంత్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. సో ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ద యానిమల్ కుడ్ నాట్ మూవ్ వెరీ స్పీడ్గా మూవ్ చేసేటువంటి నేచర్ని కలిగి ఉండేది. వెన్ ద ఫ్రాగ్ లోపల కనుక చూసినట్లయితే ద లెంత్ ఆఫ్ ద బోత్ అపెండేజెస్ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ టూ డిఫరెంట్గా ఉండేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద రెస్పిరేషన్ ఎట్లా జరుగుతుంది, దీస్ యానిమల్స్ లోపల జరిగేటువంటి రెస్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఎస్పెషల్లీ ద రెస్పిరేషన్ ఏదైతే ఉంటుందో క్విటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది. క్విటేనియస్ రెస్పిరేషన్ దట్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ ద రెస్పిరేషన్. అంటే చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. చర్మాన్ని ఎప్పుడు కూడా తడిగా ఉంచుకోవడానికి చర్య చేస్తుంది. సో ద మ్యూకస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ బి కంప్లీట్లీ ఎప్పటికీ ద వెట్నెస్ క్రియేటెడ్ టు దేర్ బాడీ. ఆ బాడీకి అంతా కూడా వెట్నెస్ని క్రియేట్ చేయడం లోపల ఇన్వాల్వ్ అవుతాయి. దెన్ ఆల్సో ద క్విటేనియస్ రెస్పిరేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ కంప్లీట్లీ 1% ఆఫ్ క్విటేనియస్ రెస్పిరేషన్ ఓన్లీ జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బకల్ క్యావిటీ రెస్పిరేషన్. ద బకల్ క్యావిటీ యూ కెన్ సీ ద ఫ్రాగ్స్ని కనుక మనం కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీస్ ఏరియా ద బకల్ క్యావిటీ ఏరియా ద ఓరల్ ఏరియా విల్ బి
completely it will be moving like the buccal respiration. You can see these area of frog, particularly these area of frog it will be movable. ఆ మూవ్ అవ్వడం వల్ల అక్కడ జరిగేటువంటి రెస్పిరేషన్ ఏదైతే ఉంటుందో బకల్ క్యావిటీ రెస్పిరేషన్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పిరేషన్ లార్జ్ అమౌంట్ లోపల రెస్పిరేషన్ జరిగేది ఏదంటే దట్ ఈస్ పల్మనరీ రెస్పిరేషన్, బికాజ్ దే హ్యావింగ్ లంగ్స్ అనేటువంటి క్లియర్గా ఉంటాయి. సో ద పల్మనరీ రెస్పిరేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పల్మనరీ రెస్పిరేషన్ జరుగుతుంది, క్విటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది, అండ్ ఆల్సో buccal cavity respiration. 3 modes of respiration will be involved in the frogs లోపల 3 mode of respiration ఇక్కడ క్లియర్గా జరుగుతుంది. లేటెస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద నెక్ రీజియన్ విల్ బీ కంప్లీట్లీ అబ్సెంట్. బాడీ లోపల నెక్ అనేటువంటి పార్ట్ని హెడ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్యూజ్డ్ విత్ ద బాడీ. సో ద నెక్ రీజియన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా అబ్సెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బాడీ లోపల ఉండేటువంటి ఈ ఫింగర్స్ని కనుక చూసినట్లయితే బాడీ మీద ఉండేటువంటి అపెండేజెస్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద అపెండేజెస్, ద ఎడ్జెస్ టిప్ ఆఫ్ ద అపెండేజెస్ కనుక చూసినట్లయితే దే నాట్ హ్యావింగ్ ఎనీ నెయిల్స్ అనేటువంటి నకాలు అనేటువంటి స్ట్రక్చర్స్ని, గోర్లు అనేటువంటి స్ట్రక్చర్స్ని మనం క్లియర్గా చూడలేం. సో ద నెయిల్స్ వర్ యాబ్సెంట్, ద టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ విల్ బి బ్లంటెడ్గా, ఇట్ విల్ బి లైక్ ఏ బల్బ్ లాగా బ్లంటెడ్గా ఉండేటువంటి షేప్ని కలిగి ఉంటాయి. దెన్ ఆల్సో ద ఇన్ బిట్వీన్ ద ఫింగర్స్ లోపల ఉండేటువంటి వేళ్ళ మధ్యలో ఒక ఫింగర్కి ఇంకొక ఫింగర్కి మధ్యలో ద డెర్మస్ లేయర్ విల్ బి కవర్డ్. ద డెర్మస్ లేయర్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ స్విమ్మింగ్ లోపల యూజ్ఫుల్ అయ్యేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. లేటెస్ట్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఎస్పెషల్లీ ద మౌత్, దీని లోపల ఉండేటువంటి ఎలిమెంటరీ కెనాల్ కనుక చూసినట్లయితే ఏ కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్లో మౌత్ నుంచి క్లోయికల్ పార్ట్, నాట్ యానస్, ద క్లోయికల్ పార్ట్ వరకు, అవస్కరం వరకు, నోటి నుంచి అవస్కరం వరకు ఉండేటువంటి కంప్లీట్గా ఉండేటువంటి ఎలిమెంటరీ కెనాల్ హ్యావింగ్. ది ఎలిమెంటరీ కెనాల్ లోపల కనుక చూసినట్లయితే టీత్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో, టీత్ ఏదైతే ఉంటుందో అవి యాక్రోడెంట్ టీత్ని కలిగి ఉంటాయి. అంటే దవడ ఎముకలకి సైడ్లకి టీత్ ఉంటాయి. అండ్ ఆల్సో పాలిఫ్యూడాంట్ టీత్ అని చెప్పుకుంటాం. అంటే ఇఫ్ ఎనీ కేసెస్ వల్ల ఒక టీత్ కనుక రిమూవ్ అయితే ఆ టీత్ను రిప్లేస్ చేస్తూ ఇంకొక టీత్ డెవలప్ అవుతుంది కాబట్టి వాటిని పాలిఫియోడాంట్ టీత్ అనేటువంటి క్యారెక్టర్ అని చెప్పచ్చు. దెన్ బకల్ క్యావిటీ, తర్వాత ఈసోఫాగస్, దెన్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ద క్లోయికల్ పార్ట్, కంప్లీట్లీ ద ఎలిమెంటరీ కెనాల్కు సంబంధించినటువంటి కంప్లీట్లీ సిస్టమ్ విల్ బీ హ్యావింగ్ అని చెప్పవచ్చు. దెన్ తర్వాత రెస్పిరేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ద గ్యాసెస్ ఎక్స్చేంజ్ గురించి ఇంతకుముందే మనం డిస్కషన్ చేసుకున్నాం. 3 types ఆఫ్ రెస్పిరేషన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇప్పుడు. దెన్ లెట్ అస్ నెక్స్ట్ ద హార్ట్ లోపల కనుక చూసినట్లయితే బేసికల్గా దీని లోపల బాడీ లోపల ఉండేటువంటి సర్క్యులేటరీ సిస్టమ్, ప్రసరణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అక్కడ సర్క్యులేటరీ సిస్టమ్ లోపల హార్ట్ లోపల 3 chambers ఉంటాయి. దే హ్యావింగ్ 3 chambers, 3 గదులతో కూడినటువంటి హార్ట్ ఉంటుంది. 3 chambered హార్ట్ ఉంటుంది. 2 auricles ఉంటాయి. ద అప్పర్ పొజిషన్ లోపల 2 auricles ఉంటాయి. సింగిల్ వెంట్రికల్స్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ద వెనమస్ హార్ట్ లోపల కనుక చూసినట్లయితే ద ఆరియాటిక్ ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో ఆరియాటిక్ ఆర్చెస్ అండ్ వెల్ డెవలప్డ్ సిస్టాన్ని కలిగి ఉంటాయి. ఎరిథ్రోసైట్స్ ప్రజెంట్ ఉంటాయి. ఆ ఎరిథ్రోసైట్ ఏదైతే ఉంటుందో న్యూక్లియేటెడ్ ఎరిథ్రోసైట్స్ ఉంటాయి. బ్లడ్ కెన్ బి ఫ్లోస్ ఫ్రమ్ ద బాడీ. ఇక్కడ బ్లడ్ ఏదైతే ఉంటుందో ద మిక్స్డ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటాయో బోత్ ఆర్ వెంట్రికల్ లోపల మిక్స్ అవుతాయి. కాబట్టి ద మిక్స్డ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఇట్ కుడ్ బి సప్లై బాడీకి అంతా కూడా మిక్స్డ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి సప్లై. సో ఎనిమల్ ఏదైతే ఉంటుందో స్లగ్గిష్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. ద ఎనిమల్ యొక్క యాక్టివిటీ ఇట్ ఈజ్ అండ్ వెరీ స్లగ్గిష్గా ఉంటుంది. చాలా నాట్ మూవబుల్గా ఉండేటువంటి స్లగ్గిష్గా ఉండేటువంటి యాక్టివిటీని మనం ఇక్కడ చూడవచ్చు. లెట్స్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల రెస్పిరేటరీ పిగ్మెంట్స్ అన్నాం, దెన్ హార్ట్ ఛాంబర్స్ అన్నాం. దెన్ కిడ్నీ పాయింట్ కనుక చూసినట్లయితే ద కిడ్నీ యొక్క స్ట్రక్చర్స్ కనుక చూసినట్లయితే కిడ్నీస్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లోపల మీసోనెఫ్రిక్ కిడ్నీస్,
మధ్య వృక్క రకానికి చెందినటువంటి కిడ్నీస్ ఉంటాయి. ఈ మధ్య వృక్క రకానికి చెందినటువంటి మీసోనెఫ్రిక్ కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద కిడ్నీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బాడీ లోపల ఉండేటువంటి నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్ని కంప్లీట్లీ బ్లడ్ నుంచి సార్ట్ అవుట్ చేస్తుంది, సెపరేట్ చేస్తూ కిడ్నీస్ ఇన్వాల్వ్ అవుతాయి, మీసోనెఫ్రిక్ కిడ్నీస్. ఇక్కడ ద లార్వేస్ ఆఫ్ యాంఫీబియన్స్కు చెందినటువంటి లార్వేస్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి రిలీజ్ ద అమోనియా అనేటువంటి నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్ లైక్ ఫిషెస్ లాగా అమోనియా అనేటువంటి వేస్ట్ మెటీరియల్ విల్ బి ఎక్స్క్రీటెడ్ వెన్ కంపేర్ టు దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద అడల్ట్ యానిమల్స్ ఆఫ్ యాంఫీబియన్స్ కనుక చూసినట్లయితే దే విల్ బి రిలీజ్డ్ యూరియాను రిలీజ్ చేస్తాయి. సో యూరియోటెలిక్ యానిమల్స్ అనేటువంటి పాయింట్ని ఇక్కడ మనం డిస్కస్ చేయవచ్చు. లెట్ అస్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బాడీ మీద 10 pairs ఆఫ్ 10 జతల కపాల నాడులు ఉంటాయి. 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ విల్ బీ ప్రజెంటెడ్ ఆన్ దేర్ బాడీ మీద 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ విల్ బీ ప్రజెంటెడ్. అండ్ ఆల్సో దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటిని డైకాండైలిక్ అంటే లైక్ 2 holes ఏవైతే ఉన్నాయో పుర్రె అనేటువంటిది అంటే ఇది స్కల్ కార్ట్ నెక్కి రీజియన్ అంటే ఎక్కడైతే బాడీకి అటాచ్ అయ్యేటువంటి ఏరియా లోపల డైకాండైలిక్ పుర్రెని మనం ఇక్కడ చూడొచ్చు. 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ హ్యావ్ బీన్ ప్రజెంటెడ్ ఇన్ దిస్ యానిమల్స్ అనేటువంటి పాయింట్ మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ యానిమల్స్ లోపల కనుక ఎస్పెషల్లీ ద ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చెవుల యొక్క పాయింట్స్ అంటే హియర్స్ పాయింట్స్లో కనుక చూసినట్లయితే ద మిడిల్ అండ్ ఇన్నర్గా ఉండేటువంటి హియర్ విల్ బీ ప్రజెంట్ అండ్ ఎస్పెషల్లీ దీస్ పాయింట్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దెన్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఉరోస్థి అనేటువంటి స్ట్రక్చర్ అనేటువంటి పాయింట్ ఏదైతే ఉరోస్థి అనేటువంటి ఫస్ట్ పాయింట్ అంటే బాడీ లోపల ఈ రిబ్స్ను టచ్ చేస్తూ ఒక ప్లేట్ లాంటి స్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఆ రిబ్స్ ఏరియా లోపల ఉరోస్థి అనేటువంటి స్ట్రక్చర్ని మనం ఇక్కడ చూడవచ్చు. దెన్ తర్వాతకి ఈ రిబ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ సమ్ ఉభయచరాల లోపల మోస్ట్ ఆఫ్ ద యాంఫీబియన్స్ దే డు నాట్ హ్యావ్ రిబ్స్ అనేటువంటి స్ట్రక్చర్ని మనం ఎస్పెషల్లీ సమ్ టోడ్స్ లోపల కొన్ని రకాల టోడ్స్ లోపల మాత్రం రిబ్స్ క్యారెక్టర్ని మనం వీ కెన్ సీ అండ్ దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ ఎనిమల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెయిన్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ కనుక డెవలప్ చెందినటువంటి బ్రెయిన్ ఉంటుంది, బట్ నాట్ డెవలప్డ్ వెరీ హైలీ అంతగా డెవలప్ చెందినటువంటి బ్రెయిన్ మాత్రం కాదు. ఇట్ ఈజ్ అండ్ డెవలప్డ్ బ్రెయిన్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇక్కడ ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ ఏవైతే ఉన్నాయో గ్రాన లంబికలు అసలు డెవలప్ చెంది ఉండేది. సో దే డిడెంట్ స్మెల్ని అక్కడ అది స్మెల్ని ఐడెంటిఫై చేసేటువంటి నేచర్ని దానికి ఉండదు. లెట్స్ బి నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే స్మెల్ని కుడెంట్ రికగ్నైజ్ అని చెప్పుకున్నాం. దెన్ బైసెక్సువల్ అంటే మోనోసెక్సువల్ యాక్టివిటీ, లింగ విభేదకత అండ్ ఆల్సో సెక్సువల్ డైమార్ఫిజం. మేల్ ఫీమేల్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో దెర్ ఈజ్ ఏ వేరియేషన్ ఆర్ చేంజెస్ దేర్ బాడీ. మేల్కి ఫీమేల్కి తన బాడీ లోపల చేంజెస్ ఉంటాయి కాబట్టి వీటిని సెక్సువల్ డైమార్ఫిజం అనేటువంటి క్యారెక్టర్ హ్యావింగ్ అని చెప్పచ్చు. లేటెస్ట్ తర్వాతకి కనుక చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల దీస్ యానిమల్స్ లోపల external fertilization, the fertilization especially occurs in external fertilization. अलैंगिक సెక్సువల్ రిప్రొడక్షన్ లోపలనే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ బాహ్య ఫలదీకరణం అనేటువంటి క్యారెక్టర్ని మనం ఇక్కడ చూడవచ్చు. లెట్స్ తర్వాత కనుక చూసినట్లయితే యూరోడిలన్స్ లోపల కనుక చూసినట్లయితే సమ్ ఆర్ డిఫరెంట్గా ఉంటాయి. కొన్నిట్లలో సమ్ యూరోడిలన్స్లో మాత్రం ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరగచ్చు. దెన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక పోయినట్లయితే ఇండైరెక్ట్ డెవలప్మెంట్, పరోక్ష పిండాభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. సో పరోక్ష పిండాభివృద్ధి జరగడం వల్ల లార్వల్ స్టేజెస్ ఉంటాయి. లార్వాకి ఏదైతే ఉంటుందో ద ప్రైమరీ లార్వాకి గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది, మొప్పల ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియని మనం ఇక్కడ వచ్చు. దీస్ ఆర్ ద పాయింట్స్ ఏవైతే
వాట్ ఎవర్ వీ డిస్కస్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో యాంఫీబియన్స్కి ఉండేటువంటి సాధారణ లక్షణాలు, వాటిలో ఉండేటువంటి వాట్ వీ హ్యావ్ సీనింగ్, మనం ఇమేజెస్ అన్నిటి కూడా డిఫరెంట్ ఇమేజెస్ అన్నిటిని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ద బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో యాంఫీబియన్స్కు సంబంధించినటువంటి బేసిక్ పాయింట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ కెన్ సీ అనదర్ వీడియోస్ లోపల మనం నెక్స్ట్ వీడియోస్ లోపల కనుక చూసినట్లయితే ఇంకా డిఫరెంట్గా టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.